ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి రాజకీయ అవగాహన మేరకు మేము ప్రత్యేకమైనటువంటి అమరావతి అనేటటువంటి రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో దాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసింది. అయితే ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రం తన యొక్క విచక్షణాధికారం కింద ఎన్ని రాష్ట్రాలను ఏర్పాటు చేయొచ్చు, కానీ భారత రాజ్యాంగంలో ఆ రాష్ట్రాలకు సంబంధించిన రాజధానిని ఎంపిక చేసేటటువంటి హక్కు కేవలం ఆ రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందనేటటువంటి విషయం చాలా స్పష్టంగా ఉన్న కారణంగా అప్పటి ప్రభుత్వం ఈ యొక్క ప్రాంతాన్ని ప్రత్యేకంగా రాజధానిగా దాన్ని గుర్తించడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం పార్టీలు మారితే ప్రభుత్వ ఆలోచన మారేటటువంటి విధానం వల్ల ఈనాటి పరిస్థితి వచ్చింది. దీనికి గల తేడా ఏంటంటే నానాడు ఉన్నటువంటి ఈ యొక్క అమరావతికి అప్పటి ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి నమ్మకం, చంద్రబాబు నాయుడు గారిపై ఉన్నటువంటి విశ్వాసంతో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా సుమారు 30,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద ఇవ్వడం జరిగింది. కానీ తదనంతరం వచ్చినటువంటి ప్రభుత్వం ఆ యొక్క ఆలోచనను కొనసాగించేటటువంటి విషయం కాకుండా దాన్ని విద్వేషపూరితమైనటువంటి ఆలోచన చేయటం వల్ల రాబోయేటటువంటి రోజుల్లో పెను ప్రమాదం భారత ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే ప్రజలు తమ యొక్క విశ్వాసాన్ని ప్రభుత్వం పట్ల కోల్పోయే అతిపెద్ద ప్రమాదం ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం తెలుసుకోవాలి. నమ్మకమైనటువంటి వ్యక్తులను ఆశ్రయించి ప్రజలు తమ ఆస్తులు కట్టబెట్టినప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని కేవలం రాజకీయ కోణంగా తీసుకోవడం వల్ల జరిగేటటువంటి నష్టం ఏంటన్నది ఇవాళ స్పష్టంగా చూసాం. కాబట్టి అమరావతిలో దాదాపుగా 5 సంవత్సరాలు బట్టి ఆడ మగ పిల్ల మేక మొత్తం సమస్త ప్రజానికం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ఉద్యమం చేపట్టి ప్రభుత్వం విధించినటువంటి అనేక ఆంక్షలు కానీ అనేక రకాలైన అక్రమ కేసులు కానీ అనేక రకాలైన ఇబ్బందులు కూడా తట్టుకుని వారు నిలబడినటువంటి పరిస్థితి చూసినప్పుడు వారికి రాజకీయ పార్టీల కంటే కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలే ఈ యొక్క పొలిటికల్ మేనిఫెస్టోలు ఎజెండాల కంటే కూడా అత్యధికమైనటువంటి ప్రయారిటీ ఉందని 2024 ఎన్నికల్లో చాలా స్పష్టంగా మనకు తేలటం వల్ల ఈ యొక్క రాష్ట్రం యొక్క ప్రభుత్వం పూర్తిగా వైఎస్ఆర్సీపీని తుడిచిపెట్టి కేవలం తన యొక్క సంఖ్యని 11కి పరిమితం చేసి మిగిలినంతా కూడా ఈ యొక్క రాష్ట్రంలో అధికార బదలాయింపుకి ఈ యొక్క మూలమైనటువంటి సూత్రం ఉందనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.